హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం ఏపీఎస్ఎస్సి బయాలజీ 7th చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ సెక్షువల్ రీప్రొడక్షన్, లైంగిక ప్రత్యుత్పత్తి అన్న అంశాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్ us come to the topic సెక్షువల్ రీప్రొడక్షన్, లైంగిక ప్రత్యుత్పత్తి. We are also familiar with modes of reproduction that depend on the involvement of two individuals before a new generation can be created. ఏదైనా ఒక కొత్త తరం లేదా ఒక కొత్త ఆర్గానిజం ప్రొడ్యూస్ అవ్వాలి అన్నట్టయితే అందులో 2 ఆర్గానిజమ్స్ ఇన్వాల్వ్ అవ్వాలి అన్న అంశాన్ని మనం ప్రీవియస్ క్లాసెస్ నుండి చదవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, బుల్స్ అలోన్ కెనాట్ ప్రొడ్యూస్ న్యూ కావ్స్ నార్ కెన్ హెన్స్ అలోన్ ప్రొడ్యూస్ న్యూ చిక్స్. ఎద్దులు పరిశీలించినట్టయితే ఎద్దులు ఒంటరిగా ఉన్నట్టయితే వాటి యొక్క దూడలను కనలేవు. హెన్స్ ఒంటరిగా ఉన్నట్టయితే కొత్త కోడి పిల్లలను ప్రొడ్యూస్ చేయలేవు. ఇన్ సచ్ కేసెస్ బోత్ సెక్సెస్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఆర్ నీడెడ్ టు ప్రొడ్యూస్ న్యూ జనరేషన్స్. సో ఇలా బుల్స్ వాటి దూడలు కనాలన్నా వాటి కౌస్ అనేటటువంటిది ఉండాలి. హ్యాన్స్ కొత్త కోడి పిల్లలను ప్రొడ్యూస్ చేయాలన్నా వాటికి రూస్టర్స్ పుంజులు అనేటటువంటివి ఉండాలి. సో ఇలా కొత్త ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ చేయాలి అన్నట్టయితే మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజమ్స్ కంపల్సరీ ఉండాలి. సో ఇలా మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజమ్స్ మధ్య రీప్రొడక్షన్ ప్రాసెస్ జరిగి కొత్త ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ అయినట్టయితే ఆ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ని మనము సెక్షువల్ రీప్రొడక్షన్గా చెప్పడం జరుగుతుంది. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్? ఆర్ దేర్ ఎనీ లిమిటేషన్స్ ఆఫ్ ద అసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ విచ్ వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ అబౌవ్? సో ఇలా మనకు సెక్షువల్ రీప్రొడక్షన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎందుకు సెక్షువల్ రీప్రొడక్షన్ జరగాలి, మనం ప్రీవియస్ సెక్షన్స్లో చదివినట్టుగా అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఏదైనా లిమిటేషన్స్ ఉన్నాయా అన్న అంశాలన్నింటినీ కూడా మనం ఈ సెక్షన్లో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us see that why the sexual mode of reproduction, ఎందుకు సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షనే జరగాలి అన్న అంశాన్ని మనం చూసినట్టయితే ద క్రియేషన్ ఆఫ్ 2 న్యూ సెల్స్ ఫ్రమ్ వన్ ఇన్వాల్వ్స్ కాపీయింగ్ ఆఫ్ ద DNA యాజ్ వెల్ యాజ్ ఆఫ్ ద సెల్యులర్ ఆపరేటర్స్. ఒక కణం నుండి 2 కణాలు ఉత్పత్తి చేసేటటువంటి ప్రాసెస్లో DNA కాపీయింగ్ మెకానిజం అనేటటువంటిది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఈ DNA కాపీ అవ్వడంతో పాటు సెల్యులర్ ఆపరేటర్స్ కూడా కాపీ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఒక సెల్లో ఉన్నటువంటి DNA కొత్త సెల్లోకి ఇంకొక కాపీని ప్రొడ్యూస్ చేసి పంపడం జరుగుతుంది. ద DNA కాపీయింగ్ మెకానిజం, యాజ్ వీ హ్యావ్ నోటెడ్, cannot be absolutely accurate and the resultant errors are a source of variations in populations of organisms. సో ఎప్పుడైతే ఈ DNA కాపీయింగ్ మెకానిజం జరుగుతుందో ఈ DNA కాపీయింగ్ మెకానిజం అక్యురేట్గా జరగదు, అందులో కొన్ని ఎర్రర్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. సో ఏవైతే ఎర్రర్స్ వస్తాయో ఆ ఎర్రర్స్ వల్ల కొన్ని రకాలైనటువంటి వేరియేషన్స్ అనేటటువంటివి ఆర్గానిజమ్స్లో ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో వేరియేషన్స్ అంటే ఏంటి, వైవిధ్యాలు, అంటే కొత్త లక్షణాలు అనేటటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎవ్రీ ఇండివిజువల్ ఆర్గానిజం కెనాట్ బి ప్రొటెక్టెడ్ బై వేరియేషన్స్, బట్ ఇన్ ఏ పాపులేషన్ వేరియేషన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఎన్ష్యూరింగ్ ద సర్వైవల్ ఆఫ్ ద స్పీసీస్. ఈ విధంగా ప్రొడ్యూస్ అయినటువంటి వైవిధ్యాలు జీవికి ఎలాంటి ప్రొటెక్షన్ని కలగ చేయవు. అయినప్పటికీ ఈ వైవిధ్యాలు ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేటటువంటివి సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో ఈ వైవిధ్యాలు అనేటటువంటివి పాపులేషన్లో లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క మనుగడను సూచించి అవి సర్వైవ్ అవ్వడానికి ఉపయుక్తంగా ఉంటాయి, అంటే ఉపయోగపడతాయి. ఇట్ వుడ్ దేర్ఫోర్ మేక్ సెన్స్ ఇఫ్ ఆర్గానిజమ్స్ కేమ్ అప్ విత్ రీప్రొడక్టివ్ మోడ్స్ దట్ అలౌడ్ మోర్ అండ్ మోర్ వేరియేషన్స్ టు బి జనరేటెడ్. సో ఈ విధంగా ఈ వేరియేషన్స్ అనేటటువంటివి ఎక్కువగా జనరేట్ అవ్వడానికి లివింగ్ ఆర్గానిజమ్స్లో రీప్రొడక్షన్ అనేటటువంటి ప్రాసెస్ డెవలప్ అవ్వడం జరిగింది. While DNA copying mechanisms
are not absolutely accurate. They are precious enough to make the generation of variation a fairly slow process. సో ఇలా మనకు డిఎన్ఏ కాపీయింగ్ మెకానిజం అక్యురేట్గా జరగనప్పటికీ అందులో కొన్ని ఎర్రర్స్ ఉన్నప్పటికీ సో ఇలా మనకు వేరియేషన్స్ జనరేట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ వేరియేషన్స్ కూడా స్లోగా జనరేట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ద డిఎన్ఏ కాపీయింగ్ మెకానిజమ్స్ were to be less accurate, many of the resultant DNA copies would not be able to work with the cellular apparatus and would die. సో ఈ డిఎన్ఏ కాపీయింగ్ మెకానిజం అక్యురేట్గా లేనప్పటికీ ఇది లెస్ అక్యురేట్ అంటే మోర్ ఎర్రర్స్ ఉన్నట్టయితే వచ్చేటటువంటి రిజల్టెంట్ డిఎన్ఏ కాపీస్ వుడ్ నాట్ బి ఏబుల్ టు వర్క్. అంటే ప్రొడ్యూస్ అయ్యేటటువంటి డిఎన్ఏ కాపీస్ ఆ సెల్లర్ మెకానిజంలో సరిగా వర్క్ అవ్వవు. ఎప్పుడైతే ఈ కొత్తగా ప్రొడ్యూస్ అయినటువంటి డిఎన్ఏ కాపీస్ సెల్లర్ మెకానిజంలో వర్క్ అవ్వవో ఆ సెల్ చనిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇలా మనకు డిఎన్ఏ మెకానిజం అనేటటువంటిది స్లో ప్రాసెస్ కానీ ఖచ్చితంగా జరుగుతుంది. సో జరిగినప్పుడు వేరియేషన్స్ అనేటటువంటివి జనరేట్ అవుతాయి. సో అదేవిధంగా ఈ కాపీయింగ్ మెకానిజంలో లెస్ అక్యురేట్గా డిఎన్ఏ అనేటటువంటిది కాపీ అయినట్టయితే అంటే మోర్ ఎర్రర్స్ ఉన్నట్టయితే అక్కడ ఖచ్చితంగా సెల్లర్ మెకానిజం అనేది డ్యామేజ్ అయిపోయి ఫైనల్గా సెల్ చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో హౌ కెన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ వేరియంట్స్ బి స్పీడ్ అప్? సో ఈ విధంగా లివింగ్ ఆర్గానిజమ్స్కి ఎలాంటి నష్టం కలగకుండా వేరియేషన్స్ని కలుగు చేసేటటువంటి మెకానిజంని స్పీడప్ చేయడానికి ఏదైనా పద్ధతులు ఉన్నాయా అని మనం గమనించినట్టయితే ఈచ్ న్యూ వేరియేషన్ ఈజ్ మేడ్ ఇన్ ఏ డిఎన్ఏ కాపీ దట్ ఆల్రెడీ హ్యాస్ వేరియేషన్స్ అక్యుములేటెడ్ ఫ్రమ్ ప్రీవియస్ జనరేషన్స్. సో ఇలా మనకు ప్రతి న్యూ వేరియేషన్ కూడా అది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఒక సెల్ నుండి ఇంకో సెల్కి ట్రాన్స్ఫర్ అవుతూ వస్తూ ఉంటుంది. దస్ టూ డిఫరెంట్ ఇండివిజువల్స్ ఇన్ ఏ పాపులేషన్ వుడ్ హ్యావ్ క్వైట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ అక్యుములేటెడ్ వేరియేషన్స్. సో ఇలా మనకు ఒక పాపులేషన్లో తీసుకున్నట్టయితే టూ డిఫరెంట్ ఇండివిజువల్స్ అంటే టూ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ తీసుకున్నట్టయితే ప్రతి ఆర్గానిజమ్స్లో కూడా ఈ వేరియేషన్స్ అనేటటువంటివి జనరేషన్ నుంచి జనరేషన్స్కి పాస్ అవుతూ వచ్చి ఒక జనరేషన్లో అక్యుములేటెడ్ అంటే ఎక్కువగా ఈ వేరియేషన్స్ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. సిన్స్ ఆల్ ఆఫ్ దీస్ వేరియేషన్స్ ఆర్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ లివింగ్ ఇండివిజువల్స్ ఇట్ ఈస్ అష్యూర్డ్ దట్ దే డు నాట్ హ్యావ్ ఎనీ రియల్లీ బ్యాడ్ ఎఫెక్ట్స్. ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి ఈ వేరియేషన్స్ అనేటటువంటివి వస్తూ ఉంటాయి కనుక ఈ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ నుంచి వచ్చినటువంటి వేరియేషన్స్లో ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కంబైనింగ్ వేరియేషన్స్ ఫ్రమ్ టూ ఆర్ మోర్ ఇండివిజువల్స్ వుడ్ దస్ క్రియేట్ న్యూ కాంబినేషన్స్ ఆఫ్ వేరియంట్స్. సో ఇలా మనకు ఈ వేరియేషన్స్ అనేటటువంటివి జనరేషన్ నుంచి జనరేషన్కి వస్తూ ఉంటాయి. సో ఇలా మనకు టూ ఆర్ మోర్ ఇండివిజువల్స్ అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ ఆర్గానిజమ్స్ కలిసినప్పుడు వాటి మధ్య న్యూ కాంబినేషన్ ఆఫ్ వేరియంట్స్ అంటే ఒక ఆర్గానిజంలో కొన్ని వేరియంట్స్ ఉంటాయి, ఇంకొక ఆర్గానిజంలో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఈ రెండు ఆర్గానిజమ్స్లో ఉన్నటువంటి డిఎన్ఏ కలిసినప్పుడు ఏమవుతుంది ఇంకా కొన్ని న్యూ కాంబినేషన్ ఆఫ్ వేరియంట్స్ అనేటటువంటివి జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈచ్ కాంబినేషన్ వుడ్ బి నావెల్ సిన్స్ ఇట్ వుడ్ బి ఇన్వాల్వ్ టూ డిఫరెంట్ ఇండివిజువల్స్. సో ఇలా మనకు రెండు రకాలైనటువంటి ఆర్గానిజమ్స్ నుంచి రెండు రకాలైనటువంటి వేరియేషన్స్ ఉన్నటువంటి డిఎన్ఏ అనేది ఒకే డిఎన్ఏగా మారినప్పుడు అందులో కొత్తగా ఉన్నటువంటి డిఎన్ఏ అనేటటువంటి జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ కొత్తగా జనరేట్ అయినటువంటి డిఎన్ఏలో ఖచ్చితంగా వేరియేషన్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఖచ్చితంగా నావెల్ కొత్తగా ఉంటుంది. The sexual mode of reproduction incorporates such a process of combining DNA from two different individuals during reproduction. సో ఈ విధంగా సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్లో టూ ఆర్గానిజమ్స్లో ఉన్నటువంటి డిఎన్ఏ కంబైండ్ అవ్వడం జరుగుతుంది. సో టూ డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో ఉన్నటువంటి డిఎన్ఏ కంబైండ్ అయ్యి సింగిల్ డిఎన్ఏగా మారడం మనం గమనిస్తూ ఉంటాం. బట్ దిస్ క్రియేట్స్ ఏ మేజర్ డిఫికల్టీ. సో ఇలా సెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా న్యూ డిఎన్ఏ అనేటటువంటి జనరేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. ఇఫ్ ఈచ్ న్యూ జనరేషన్ ఈజ్ టు బి కాంబినేషన్ ఆఫ్ ద డిఎన్ఏ కాపీస్ ఫ్రమ్ టూ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇండివిజువల్స్ దెన్ ఈచ్ న్యూ జనరేషన్ విల్ ఎండ్ అప్ హ్యావింగ్ ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ దట్ ద ప్రీవియస్ జనరేషన్ హ్యాడ్. సో ఎందుకు మనం డిఫికల్టీ అన్నాం? ఇక్కడ
మనం న్యూ జనరేషన్లో జనరేట్ చేసినటువంటి డిఎన్ఏ కాపీస్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇండివిజువల్స్లో ఉన్నటువంటి డిఎన్ఏ కాపీస్గా మనకు రావడం జరుగుతుంది. అంటే మేల్ నుంచి ఒక డిఎన్ఏ కాపీ వస్తుంది, ఫీమేల్ నుంచి ఒక డిఎన్ఏ కాపీ వస్తుంది. సో ఇలా మనకు సెల్లో ఉండాల్సినటువంటి డిఎన్ఏ కాపీలు ఎన్ని? ఒకటే ఉండాలి. సో ఇట్లా మేల్ నుంచి ఒకటి వచ్చింది, ఫీమేల్ నుంచి ఒకటి వచ్చింది. సో అప్పుడు ఏమైనాయి? డిఎన్ఏ కాపీస్ డబుల్ అయినాయి. అంటే ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ. డిఎన్ఏ అనేటటువంటిది ఏమైంది? డబుల్ అయింది. దిస్ ఈజ్ లైక్లీ టు మెస్ అప్ ద కంట్రోల్ ఆఫ్ ద సెల్లర్ ఆపరేటర్స్ బై ద డిఎన్ఏ. సో ఇలా ఎక్కువగా ఉండడం వల్ల, డిఎన్ఏ కంటెంట్ ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుంది? సెల్లర్ మెషినరీ అంతా డ్యామేజ్ అయిపోతుంది, న్యూ క్యారెక్టర్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో టోటల్గా సెల్ అనేది డ్యామేజ్ అవుతుంది. హౌ మెనీ వేస్ కెన్ వీ థింక్ ఆఫ్ ఫర్ సాల్వింగ్ దిస్ డిఫికల్టీ? సో మనం ఎన్ని విధాలుగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు? We have seen earlier that as organisms become more complex, the specialization of tissue increases. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో ఆర్గానిజం మోర్ కాంప్లెక్స్గా ఉన్నట్టయితే అందులో ఉన్నటువంటి సెల్స్ కూడా మోర్ స్పెషలైజేషన్ కలిగి ఉంటాయి అన్న అంశాన్ని కూడా మనం చదవడం జరిగింది. వన్ సొల్యూషన్ దట్ మెనీ మల్టీసెల్లర్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ఫౌండ్ ఫర్ ద ప్రాబ్లమ్ మెన్షన్ అబౌవ్ ఈజ్ టు హ్యావ్ special lineages of cells in specialized organs in which only half the number of chromosomes and half the amount of DNA as compared to the non-reproductive body cells. సో ఇలా మనకు లివింగ్ ఆర్గానిజమ్స్లో తీసుకున్నట్టయితే, ఎస్పెషలీ కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్లో తీసుకున్నట్టయితే, బాడీలోని సెల్స్లో కంటే జెర్మ్ సెల్స్లో ఉన్నటువంటి డిఎన్ఏ కంటెంట్ హాఫ్గా ఉండడం మనము గమనించవచ్చు. అంటే బాడీ సెల్స్లో ఉన్నటువంటి డిఎన్ఏ 2n ఉంటే, జెర్మ్ సెల్స్లో ఎన్ అంటే బాడీ సెల్స్లో ఉన్నటువంటి డిఎన్ఏ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే, ఇక్కడ జెర్మ్ సెల్స్లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ సింగిల్గా ఉండడం మనం గమనించవచ్చు. సో అంటే క్రోమోజోమ్ నంబర్ అనేటటువంటిది బాడీ సెల్స్తో పోల్చుకుంటే జెర్మ్ సెల్స్ అంటే స్పెర్మ్లో కానీ ఎగ్లో కానీ హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. దీని గురించి నెక్స్ట్ చాప్టర్లో క్లియర్గా మనం నేర్చుకుందాం. దిస్ ఈజ్ అచీవ్డ్ బై ఏ ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్ కాల్డ్ మియాసిస్. ఇలా క్రోమోజోమ్ నంబర్ అనేటటువంటిది బాడీ సెల్స్లో ఒక విధంగా, జెర్మ్ సెల్స్లో ఒక విధంగా ఎందుకు ఉంటుంది, ఎలా ఉంటుంది అన్న విషయానికి వచ్చినట్టయితే, లివింగ్ ఆర్గానిజమ్స్లో మియాసిస్ క్షయకరణ విభజన అనేటటువంటి సెల్ డివిజన్ జరగడం వల్ల జెర్మ్ సెల్స్లో ఉన్నటువంటి క్రోమోజోమ్ నంబరు హాఫ్కి తగ్గించబడుతుంది. Thus, when these germ cells from two individuals combine during sexual reproduction to form a new individual, it results in re-establishment of the number of chromosomes and the DNA content in the new generation. ఈ విధంగా లివింగ్ ఆర్గానిజమ్స్లో మియాసిస్ క్షయకరణ విభజన జరగడం వల్ల సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగినప్పటికీ లివింగ్ ఆర్గానిజమ్స్లో క్రోమోజోమ్ నంబర్ అనేటటువంటిది ఇంక్రీజ్ అవ్వకుండా, న్యూ క్యారెక్టర్స్ రాకుండా ఈ మియాసిస్ అనే ప్రాసెస్ ద్వారా కంట్రోల్ చేయబడుతూ ఉంటుంది. ఇఫ్ ద జైగోట్ ఈస్ టు గ్రో అండ్ డెవలప్ ఇంటూ అన్ ఆర్గానిజం విచ్ హ్యాస్ హైలీ స్పెషలైజ్డ్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్, దెన్ ఇట్ హ్యాస్ టు హ్యావ్ సఫిషియెంట్ స్టోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ డూయింగ్ దిస్. సో ఈ విధంగా సెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా జైగోట్ అనేటటువంటి ఫామ్ అవుతుంది. ఈ జైగోట్లో ఉన్నటువంటి స్పెషలైజ్డ్ టిష్యూస్ ఆర్గాన్స్గా డెవలప్ అవుతాయి. ఈ డెవలప్ అయినటువంటి ఆర్గాన్స్ ఆర్గానిజమ్స్గా డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఇన్ వెరీ సింపుల్ ఆర్గానిజం ఇట్ ఈస్ సీన్ దట్ ద టూ జెర్మ్ సెల్స్ ఆర్ నాట్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్ ఆర్ మే ఈవెన్ బీ సిమిలర్. సో ఇలా మనకు సింపుల్ ఆర్గానిజమ్స్ అయినటువంటి కొన్ని లోయర్ ఆర్గానిజమ్స్లో తీసుకున్నట్టయితే ఈ జెర్మ్ సెల్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు లేదా చూడడానికి సిమిలర్గా ఉండొచ్చు. బట్ యాజ్ ద బాడీ డిజైన్స్ become more complex, the germ cells also specialize. సో ఇంకా కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ విషయానికి వచ్చినట్టయితే, అంటే మల్టీ సెల్లర్ ఆర్గానిజమ్స్ విషయానికి వచ్చినట్టయితే బాడీ అంతా కూడా కాంప్లెక్స్ అంటే డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయి కనుక ఇక్కడ ఈ జెర్మ్ సెల్స్లో కూడా డిఫరెన్షియేషన్ అనేటటువంటిది ఉంటుంది. వన్ జెర్మ్ సెల్ ఈజ్ లార్జ్ అండ్ కంటైన్స్ ద ఫుడ్ స్టోర్స్ వైల్ ద అదర్ ఈజ్ స్మాలర్ అండ్ లైక్లీ టు బి మోటైల్. సో ఇలా మనకు జెర్మ్ సెల్స్లో 2 types ఆఫ్ జెర్మ్ సెల్స్ ఉంటాయి. లార్జ్గా ఉండి ఫుడ్ స్టోర్ చేసుకునేటటువంటిది ఒకటి ఉంటుంది, స్మాల్గా ఉండి మొటైల్ నేచర్లో ఉన్నటువంటి ఒక జెర్మ్ సెల్ అనేది ఉంటుంది. కన్వెన్షనల్లీ ద మొటైల్ జెర్మ్ సెల్ ఈజ్ కాల్డ్ మేల్ గ్యామెట్ అండ్ ద జెర్మ్ సెల్ కంటైనింగ్ ద స్టోర్స్ ఫుడ్ ఈజ్ కాల్డ్ ఫీమేల్ గ్యామెట్. జనరల్గా మనము
వాడేటప్పుడు మొటైల్గా ఉండి స్మాల్గా ఉన్నటువంటి జెర్మ్ సెల్స్ని మేల్ జెర్మ్ సెల్స్గా, అదేవిధంగా ఫుడ్ను స్టోర్ చేసుకున్నటువంటి జెర్మ్ సెల్స్ని ఫిమేల్ గ్యామెట్స్గా మనం చెప్పడం జరుగుతుంది. We shall see in the next few sections how the need to create these two different types of gametes give rise to difference in the male and female reproductive organs and in some cases differences in the bodies of the male and female organisms. సో ఈ విధంగా మేల్ జెర్మ్ సెల్స్ అండ్ ఫిమేల్ జెర్మ్ సెల్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, ఎందుకు ప్రొడ్యూస్ అవుతాయి, ఎందుకు వాటి మధ్య డిఫరెన్సెస్ ఉండాలి అనేటటువంటిది నెక్స్ట్ సెక్షన్స్లో మనము క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.comకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.